బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ర్యాష్ డ్రైవింగ్ కేసులో పంజగుట్టలోని ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ పేరును కూడా చేర్చారు పోలీసులు. రహిల్ ప్రస్తుతం పరాల్లో ఉన్నాడని, అతడిని గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో షకీల్ కొడుకు పోలీసులు తప్పించారని వస్తున్న వార్తలపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం షకీల్ కొడుకు రహిల్ పరారీలో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23న శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ఓ కారు బీభత్సం సృష్టించింది. TS13 ET 0777 నెంబర్ గల BMW కార్ న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బారికేడ్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు ముందు భాగం సైతం దెబ్బతింది. వెంటనే కారులో నుంచి ఓ వ్యక్తి కిందికి దిగి పారిపోయాడు. ఆ తర్వాత అందులో నుంచి మరో వ్యక్తి బయటకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పట్టుకున్నారు. అతను ఫుల్గా మద్యం సేవించి ఉండడంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అతను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్గా గుర్తించారు. షకీల్ కొడుకుగా గుర్తించారు. వెస్ట్ జోన్ టెస్ట్ చేసేందుకు అదే డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఒక హోంగార్డ్ను ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పంపించాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే షకీల్ కొడుకు రహిల్ను కావాలని తప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మరునాడు మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విషయం కాస్త డీసీపీ దృష్టికి వెళ్లడంతో కేసు దర్యాప్తును ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వైవి రావుకు అప్పగించారు. విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బారికేడ్లను ఢీకొట్టిన సమయంలో కారును డ్రైవింగ్ చేసింది రహిలే అని గుర్తించారు. దాంతోపాటు ప్రమాదం జరిగిన సమయంలో కారులో మరో 3 అమ్మాయిలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో షకీల్ ఇంట్లో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి తానే డ్రైవింగ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రహిల్పై గతంలో జూబ్లీహిల్స్లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ కేసు పూర్వాపరాలను కూడా గమనించి అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతం పరారీలో ఉన్న రహిల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ర్యాష్ డ్రైవింగ్తో పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ పేరును కూడా చేర్చారు పోలీసులు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని గాలింపు చర్యలు వెల్లడించారు. ఇక ఈ కేసులో షకీల్ కొడుకు పోలీసులు తప్పించారని వస్తున్న వార్తలపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం షకీల్ కొడుకు రహిల్ పరారీలో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23న శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ఓ కారు బీభత్సం సృష్టించింది. TS13 ET 0777 నెంబర్ గల BMW కార్ న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బారికేడ్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు ముందు భాగం సైతం దెబ్బతింది. వెంటనే కారులో నుంచి ఓ వ్యక్తి కిందికి దిగి పారిపోయాడు. ఆ తర్వాత అందులో నుంచి మరో వ్యక్తి బయటకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడు ఫుల్గా మద్యం సేవించి ఉండడంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అతను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్గా కొడుకుగా గుర్తించారు. ఇక టెస్ట్ చేసేందుకు ఆ రోజు డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ హోంగార్డ్ను ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పంపించారు. దీంతో నిందితుడు అతడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే షకీల్ కొడుకు రహిల్ను కావాలని తప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై మరునాడు మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విషయం కాస్త డీసీపీ దృష్టికి వెళ్లడంతో కేసు దర్యాప్తును ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వైభీరావుకు అప్పగించారు. విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బారికేడ్లను ఢీకొట్టిన సమయంలో కారును డ్రైవింగ్ చేసింది రహీలే అని గుర్తించారు. దాంతో పాటు ప్రమాదం జరిగిన సమయంలో కారులో మరో 3 అమ్మాయిలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో షకీల్ ఇంట్లో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి తానే డ్రైవింగ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రహీల్పై గతంలో జూబ్లీహిల్స్లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో బాలుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ కేసు పూర్వపరాలను కూడా గమనించి అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రహీల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.